సినీ రంగానికి సంబంధించి పృథ్వీరాజ్ సుకుమారన్ అదేవిధంగా డార్లింగ్ మన ప్రభాస్ మాత్రం ఇద్దరికి మంచి స్నేహమే ఉంది అని చెప్పుకోవచ్చు. సల్లార్ తర్వాత ఆ స్నేహం కాస్త ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయితే మారిపోయింది. సో ప్రజెంట్ ఆయన మాత్రం కొన్ని లీక్స్ అయితే చేశారనమాట. అసలు ఆయన పర్సనల్ లైఫ్లో అంటే చాలా మంది ఫ్యాన్స్కి తెలియని విషయాన్ని ఆయన చెప్పారు. అది ఏంటది అండ్ ముఖ్యంగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక స్టార్ హీరో కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఫ్రెండ్స్ మధ్య ఏం సీక్రెట్స్ ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, చిలిపి పనులు చేస్తారా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏ విధంగా ఉంటారు అనేది ఖచ్చితంగా ఇంకొక ఫ్రెండ్కి మాత్రమే తెలుస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని విషయాలు మాత్రం తెలియదు. సో అట్లాంటి విషయాల్ని మాత్రం పృథ్వీరాజ్ సుకుమారన్ కొన్ని విషయాలు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి ప్రభాస్ విషయం వచ్చినప్పుడు తను మాత్రం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అసలు మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక టాప్ రేటెడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రభాస్ పేరే ఫస్ట్ గుర్తుకొస్తుంది. సో అంత పెద్ద స్టార్డమ్ ఉన్నప్పటికీ, అంత పెద్ద హీరో అయినప్పటికీ ఆయన మాత్రం ఎంత సింపుల్గా ఉంటాడంటే నాకు ఇంత అది ఉంది ఇది ఏది కూడా చూపించుకోకుండా చాలా సింపుల్గా ఉంటాడు. తన నార్మల్గా మనం ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటారు ఫ్రెండ్స్ అదే విధంగా ఉంటారు. గర్వం కానీ యాటిట్యూడ్ కానీ ఏది కూడా ఉండదు. ఎక్కడ ఉన్నా కూడా అందరితో పాటు కలిసి తినాల్సిందే. అది పని వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళతో పాటు కలిసి తినాల్సిందే. ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా చాలామంది కూడా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క లీక్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ సినిమా చేసాం, ఈ క్యారెక్టర్ ఉంది, కొత్త సినిమా ప్రాజెక్టు, ఈ విధంగా చెప్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ కూడా దాని గురించి ఏ చిన్న లీక్ కూడా కనీసం తను ఫోన్ని కూడా తను ఎక్కువగా వాడు. అండ్ చాలామంది తన కొత్త సినిమాకి సంబంధించిన చిన్న పోస్టర్లు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ పోస్టర్ను కూడా స్వయంగా ప్రభాస్ మాత్రం షేర్ చేయడు. అదే కాకుండా కొన్ని సినిమాలను ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటారు. అవి కూడా ఆయన జస్ట్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఆయనకు చెప్తారనమాట. ఆయనకు చెప్పేసి సో ఆయన్నే కంటిన్యూస్గా ఇంకా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. తన అకౌంట్ తను కూడా వాడనమాట. ఆయన చెప్తే జస్ట్ వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఈ విషయం చెప్పి ఫ్యాన్స్ అందరినీ కూడా బాధ పెట్టినందుకు సారీ అనే విధంగా కూడా పృథ్వీరాజ్ చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎప్పటి నుంచో కూడా అసలు పృథ్వీకి అరే సుకుమారన్ ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఫోన్స్ ఇవేం ఉండొద్దు, ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను కూడా చెప్తున్నారు. మరి ఇన్ని సినిమాలు షెడ్యూల్లో పెట్టుకొని ఆయనకి పీస్ఫుల్ లైఫ్ అయితే బై మిస్టేక్ కూడా దొరకదని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, స్పిరిట్ ఉంది, ఇప్పుడు రాజాసాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత కూడా ఇంకొంచెం డైరెక్టర్ లైన్లో ఉన్నారు. సార్ మీ సినిమా ఒకటి ఇవ్వండి ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఆయన మాత్రం ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పొచ్చు. ఆయన తర్వాత తరం అయిపోయింది, ఆయన ముందు తరం వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. కానీ ప్రజెంట్ ప్రభాస్ మాత్రం ఇంకా ఒక యంగ్ అబ్బాయిలాగానే ఆయన మా బాడీ కానివ్వండి ఫిజిక్ కానీ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటి, ఆయనకు సంబంధించి ఇంకెన్ని లీక్స్ బయటకు వస్తాయో.